ఆదికి అభికి మధ్య ఏమిటి ఘర్షణ అని ఒక టైటిల్. బాగుంది టైటిల్. వినడానికి ఎందుకు వస్తాయండి అసలు? వినడానికి బాగుంది కదా. వినడానికి బాగున్నాయని చెప్పేసి లేనిపోని పుకార్లు పుట్టిస్తారా? భయ్యా మా వైఫ్ మీ ఫ్యాన్ అండి అని చెప్తారు. నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అరే ఇతను వచ్చి ఇలా చెప్తున్నాడు ఏంటి డైరెక్ట్గా. మా ఆవిడకి మీరంటే బాగా ఇష్టం అండి అని చెప్తా ఉంటారు కొంతమంది. కొంచెం ఇబ్బందిగా అనిపించినా ఓకే, ఈశ్వర్ నుంచి చూస్తున్నాము, చేస్తూ వస్తున్నాం. మధ్యలో తర్వాత జస్ట్ 3-4 years బ్యాక్ వచ్చిన వాళ్ళు మంచి పొజిషన్స్కి వెళ్ళిపోతున్నారు. మనకెందుకు రావట్లేదు? మనం వర్క్ హార్డ్ చేయట్లేదా? కష్టపడుతున్నామే. నేను ఐ కెన్ గివ్ 24 hours ఉంటే 24 hours నేను షూట్లో ఉండగలను. అంత ప్యాషన్ నాకు సినిమా అంటే, టీవీ అంటే. ఇంకా ప్రభాస్ గారు ఉన్న తర్వాత నేనేం మాట్లాడతా, ఆయన ఆ డ్రెస్ ఏంటి, ఆ క్యాప్ ఏంటి అని చెప్పి పట్టుకుని భయ్యా ప్లీజ్ భయ్య వదిలేయండి అంటే, కాదు ఇట్రా నువ్వు అని చెప్పేసి పిలుస్తూ ఉండే. అనుష్క గారిని కూర్చోబెట్టుకొని కామెడీ చేసేది. నేనేం మాట్లాడాలని అర్థం కాదు. యాజ్ ఆఫ్ నౌ నథింగ్ ప్లాన్డ్. ఐఎమ్ స్టిల్ కంటిన్యూయింగ్ విత్ జబర్దస్త్ కాబట్టి యాజ్ అ పర్ఫార్మర్గా యూ విల్ డెఫినెట్లీ సీ మీ. బట్ ఇఫ్ సంథింగ్ కమ్స్ అప్ ఐ విల్ వాక్ విత్ ద డెస్టినీ. నన్ను విధి ఎటు తీసుకెళ్తే అటు వెళ్తా. యాక్చువల్లీ ఒక దాంట్లో వెళ్తే దాంట్లో 100% ఇవ్వగలం. దాంట్లోనే ఏదో ఒకటి అవుతాడా అవ్వడానికి తేల్చుకుంటుంది. ఐదర్ ఇట్ ఈస్ డైరెక్షన్ ఆర్ ఇస్ అన్ యాంకర్ ఆర్ ఇస్ అ పర్ఫార్మర్ ఆర్ ఇస్ అ డైరెక్టర్. నాలుగిట్లా స్టెప్ వేస్తే అంటే నేను ఏమని కన్సిడర్ చేసుకోవాలి? ఐ వాంట్ గివ్ అ ఛాన్స్ టు అభి. నేను ఏమి ఇవ్వాలి? అభికి ఏమి ఇంట్రెస్ట్? అభి నేను డైరెక్టర్గా తీసుకోవాలా? అభి నేను యాంకర్గా తీసుకోవాలా? అభి నేను రైటర్గా తీసుకోవాలా? మీకు ఏ రిక్వైర్మెంట్ ఉంటే దానికి ఫిట్ అవుతాను నేను. ఐఎమ్ లైక్ ఏ మెర్క్యూరీ, పాదరసం. మీరు ఏ వెజల్లో పోసినా నేను అలాగే మోల్డ్ అవుతా. అంటే ఒక యాంకర్గా తీసుకోవాలనుకున్నారండి మీరు, షో చెప్పండి, నేను ఐ గివ్ యూ మై 100% ఒక యాంకర్గా. నాకు ఎక్కడ ప్లస్ అవుతాయంటే అండి ఈ స్క్రిప్ట్ వర్క్. కానీ నేను ఒక యాంకరింగ్ చేస్తున్నాను అనుకోండి, యాంకరింగ్ చేసుకుంటున్నప్పుడు నాకు చెప్పాల్సిన లైన్స్ నాకు ఎవరో రైటర్ రాయాల్సిన అవసరం లేదు. ఐ కెన్ మేకప్ మై సెల్ఫ్. ఈ స్క్రిప్ట్ వర్క్ అనేది నాకు అక్కడ తెలుస్తుంది. ఒక స్కిట్ చేస్తున్నాను అనుకోండి, ఇప్పుడు ఆ క్రియేటివిటీ కానీ ఆ ఇన్నోవేషన్ అంటే ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశాను కదా, ఈ చేస్తున్నప్పుడు ఈ స్కిట్లో ఎక్కడి నుంచి ఎంట్రీ ఎక్కడి నుంచి ఎగ్జిట్, యాజ్ అ పర్ఫార్మర్ నేను చేస్తున్నప్పుడు బ్యాక్ ఆఫ్ మై మైండ్ ఒక డైరెక్టర్ కూడా ఉండాలి. ఓకే నువ్వు ఇలా రావాలి, ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి, ఇక్కడ ఈ యాక్ట్ జరగాలి, ఇక్కడైతే కెమెరాస్ ఫేసింగ్ ఉంటాయి. ఇవన్నీ నాకు యాజ్ అ డైరెక్టర్గా నాకు తెలుస్తూ ఉంటాయి. ఒక టెక్నికల్గా ఏదైనా యూజ్ చేయాలనుకోండి, నాకున్న ఈ ఎక్స్పీరియన్స్, బాహుబలి ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే అంతకుముందు చేసిన ఎక్స్పీరియన్స్ కానీ అవన్నీ నాకు అక్కడ హెల్ప్ అవుతాయి. సో క్రియేటివ్ హెడ్గా ఇప్పుడు క్రియేటివ్స్ చేస్తున్నాను మేడేవర్ కోటీశ్వరుడికి. అక్కడ చేసిన క్రియేటివ్స్ వల్ల ఓకే ఆడియన్స్తో ఏమి ఇంటరాక్షన్ ఉంటుంది, దీన్ని నేను ఫర్దర్ నేను యాంకర్గా చేసినా, డైరెక్టర్గా చేసినా, లేకపోతే ఒక పర్ఫార్మర్గా చేసినా ఇవన్నీ నాకు అక్కడ యూజ్ అవుతాయి. సో ఏది వేస్ట్ పోదు. కాబట్టి మీరు యాక్టర్గా తీసుకున్నా నేను హెల్ప్ అవుతాను, యాంకర్గా తీసుకున్నా హెల్ప్ అవుతాను, డైరెక్టర్గా తీసుకున్నా హెల్ప్ అవుతాను, క్రియేటివ్ పర్సన్గా తీసుకున్నా హెల్ప్ అవుతాను. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. I can assure you that. Yeah, even I can assure that because I know you very personally since so many years. I know you're an all-rounder. You're perfectionist in everything. Thank you. But ఎవరికైనా తెలియని వాళ్ళకి తీసుకోవాలంటే ఇప్పుడు ఒక రాజమౌళి ఉన్నారు. నేను రాజమౌళిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు లైక్ హీఈస్ కంప్లీట్లీ ఓన్లీ నాకు ఆ మాత్రం ఒక హాఫ్ అన్ అవరే నేను చూసిన హాఫ్ అన్ అవరే నాకు ఆయన తెలుసు ఇన్ హిస్ పర్సనల్ లైఫ్. ఆయన డ్రెస్ కూడా రమగారు తెచ్చిస్తేనే వేసుకున్నారు. ఆయన హీస్ ఓన్లీ ఇంటూ డైరెక్షన్. సో కంప్లీట్లీ నో హీస్ ప్రూవ్డ్. సో ఒక్క దాంట్లో ఇప్పుడు మీరు ఆర్టిస్ట్గా ఎవరిని అడగలే ట్రై చేయలేదు. ఒక ఆర్టిస్ట్గానే ఈ వేస్ అన్నిటినీ కూడా ఆర్టిస్ట్గా ట్రై చేస్తుంటే యూ హ్యావ్ బికమ్ సమ్ స్టార్ ఏమో. మేబీ బట్ అన్నీ ఉండడం వల్ల దేనిది ఒక క్లారిటీ రాలేదేమో నా ఫీలింగ్. నా పర్సనల్ ఇట్స్ మై పర్సనల్. మేబీ యా నేను ఐ యాక్సెప్ట్ ఇట్, నేను అగ్రీ చేస్తాను. కాకపోతే నా ప్రాబ్లం ఏంటంటే ఐ కాంట్ గో అండ్ ఆస్క్ దెమ్ అబౌట్ మై క్యారెక్టర్స్. నాకు ఈ అవకాశం ఏంటి సార్, నేను ఇలా నటిస్తాను అని అడగలేకపోతున్నాను. అది మొహమాటమా లేకపోతే ఈగో? ఇట్స్ నాట్ ఓన్లీ యాజ్ అన్ ఆర్టిస్ట్, వాట్ ఎవర్ యూ వాంట్ టు కమ్. లేదండి, ఐ మీన్ నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు యాంకరింగ్కి నేను యాంకరింగ్ అంతకుముందు చేశాను. బట్ నా దగ్గర నాకు ఇంకో ఆపర్చునిటీ రాకపోయేసరికి నేను ఇంకొకటి తీసుకుంటున్నాను. ఓకే. సో ఐ డోంట్ వాంట్ టు లీవ్ దట్ గ్యాప్. వచ్చినప్పుడు చేద్దామని చెప్పేసి ఆగిపోతా ఉంటే నేను అక్కడే ఆగిపోతానేమో. సో నాకు యాంకరింగ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను మొన్న కెవ్వుకబడి చేశాను. అవును. సో మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ వచ్చే వరకు గ్యాప్లో నేను ఖాళీగా ఉండలేను. నేను ఇంట్లో కూడా నేను అనుకునేది ఏంటంటే పడుకోవడం అంటే నిద్రపోవడం అనేది అలసిపోయినప్పుడు తీసుకునే రెస్ట్ తప్ప పడుకోవాలి బాగా హ్యాపీగా ఉండాలి అట్లా తీసుకోకూడదు రెస్ట్.
కాసేపు నిద్రపోయామంటే అలసిపోయిన బాడీకి కాసేపు రెస్ట్ ఇవ్వడానికే పడుకొని లేవాలి అంతే తప్ప 11 గంటలకు లేద్దాంలే 10ంటికి లేద్దాంలే అట్లా కాదు నేను. సో నేను ఖాళీగా ఉండలేను ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా ఖాళీగా ఉండలేను. ఏదో ఒకటి జరుగుతూ ఉండాలి వర్క్, నేను ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఏం ఖాళీగా ఉండండి, యూఆర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఐ మీన్ యు గాట్ ఎ బిగ్ జాబ్. రీసెంట్ గా క్విట్ చేశారు కదా, నవంబర్లో క్విట్ చేశాను. ఆఫ్టర్ ఆల్ దిస్ వర్క్ జబర్దస్త్ కూడా ఇన్ని ఎపిసోడ్స్ నుంచి చేస్తూ 2 years నుంచి చేస్తూ ఉండి ఇప్పుడు క్విట్ చేశారు. బట్ మీరు అడిగిన ప్రశ్నకి నేను ఇంకోలాగా ఆన్సర్ ఇస్తాను. మీరు అడిగారు కదా ఇన్ని చేస్తున్నారు దీంట్లో కన్ఫ్యూజన్ ఉండదా అని. మై ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ యాక్టర్ అండి. ఒక ఆర్టిస్ట్గా అయితే అది యాంకరింగ్గా ఆర్టిస్ట్ పర్ఫార్మర్గా ఐ వాంట్ టు బీ ఫస్ట్ ప్రయారిటీ ఆన్ స్క్రీన్. నేను అక్కడ చేయలేకపోయి ఖాళీ దొరికినప్పుడు ఐ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ అదర్ థింగ్స్. సో ఐ వాంట్ టు క్రియేట్ మై ఓన్ దిస్ థింగ్. సో నేను ఖాళీగా ఉన్నాను, ఓకే నాకు డైరెక్షన్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది, ఐ విల్ డూ సమ్ ఫిలిం స్క్రిప్ట్ వర్క్ చేసుకొని సినిమా చేద్దామని. సో అట్లా ఫస్ట్ ప్రయారిటీస్ యాక్టర్స్. సో ఆ క్లారిటీ అయితే ఉంది. ఓకే, ఆ క్లారిటీ ఉంది. అండ్ ఐ నో యు ఆర్ అన్ బెస్ట్ యాక్టర్. థ్యాంక్ యూ అండి. చాలా బాగా చేస్తారు. మీ యాంకరింగ్ కూడా నాకు బాగా నచ్చుతుంది. మీ ఫస్ట్ షో నుంచి కూడా నాకు బాగా నచ్చుతుంది. బట్ వై డూ యూ థింక్ యూ డిడ్ంట్ గెట్ అన్ ఆఫర్, ఎక్స్టెన్షన్ ఎందుకు రాలేదు? ఏమో మరి నాకు తెలీదు. నాకు వచ్చినవైతే నేను ఐ డిడ్ ఇట్. బికాజ్ యాంకరింగ్ కూడా మీరు స్టార్టింగే పెద్ద షోనే చేశారు. ఈటీవీలో మన సూపర్ డూపర్ మాస చేసి దెన్ అదుర్స్కి వచ్చి అదుర్స్ నుంచి కెవ్వు కబడ్డీ, అదర్వైజ్ జీ తెలుగులో ఒక వంటల షో కూడా చేసాం. సో చేసిన అన్ని పెద్ద మంచి షోస్, బిగ్ షోస్. బట్ ఎందుకు దాని ఎక్స్టెండ్ ఎందుకు అవ్వలేదు తెలీదండి. మేబీ నేనైతే అందరితో బాగానే ఉంటాను ర్యాపో, బట్ వాళ్ళకి దే వాంటెడ్ సమ్ చేంజ్ మైట్ బి ఆర్ ఎనీ అదర్ రీజన్స్ నాకు తెలియదు. ఓకే, యూ డిడ్ంట్ థాట్ ఇన్ దట్ వే ఇప్పుడు? లేదండి, నేను అంతే కదా నా వర్క్ చేసుకొని వెళ్ళిపోతాను. వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు, వాళ్ళు ఇస్తే బాగుండు, నేను వెళ్ళి అడిగితే బాగుండు, ఇవన్నీ నేను ఆలోచించాను. వచ్చిందా చలో మీరు పిలిచారు కదా, ఓకే థ్యాంక్ యూ నేను వస్తాను చేస్తానని చెప్పేసి వెళ్తాను అంతే తప్ప ఏంటి మరి చేద్దాము నెక్స్ట్ షో అట్లా ఆ ర్యాప్ డెవలప్ కాలేదు, చేయలేకపోయానేమో. ఓకే, బట్ లీవింగ్ యువర్ జాబ్ ఈజ్ ఆల్సో బిగ్ డెసిషన్ కదా. అవును. ఎందుకు వదిలేశారు? ఐ వాంట్ టు ఫోకస్ మోర్ ఆన్ ఇండస్ట్రీ. అంటే ఐ థాట్ ఒక 10 years చేశానండి, ఆల్మోస్ట్ 10 years ఒక కంపెనీలో చేశాను. అమ్మా చెప్పచ్చు కదండి. ఐ కెన్ సే ఇట్ వాజ్ మోర్ దాన్ 1 lakh. 1 lakh అబౌవ్ ఉంటే నేను చచ్చినా వదలేదండి. అది ఎలా ఉంటుందంటే బయట ఉన్న వాళ్ళకేమో అరే లోపలికి వెళ్తే బాగుండని ఉంటుంది, లోపల ఉన్న వాళ్ళకేమో బయటకు వస్తే బాగుండు అనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి చేస్తున్నాను కదా. సో ఓకే చేసినంత వరకు చాలు, లెట్స్ ఫోకస్ మోర్. అది ఇక్కడ ఇంకోటి ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే కార్పొరేట్ వరల్డ్లో ఏజ్లోనన్నా వీ కెన్ గో బ్యాక్. అదా ఇస్ ఇట్ పాసిబుల్? వన్స్ యూ హావ్ స్టాప్డ్ యువర్ ఎక్స్పీరియన్స్ లెవెల్స్ అండ్ ఆల్. మనము వీ హ్యావ్ టేకెన్ ఎ కెరియర్ బ్రేక్ అండ్ ఎక్స్పీరియన్స్లో చూపించుకుంటే దే వోంట్ సే ఎనీథింగ్ బికాస్ దే హ్యావ్ దట్ అండర్స్టాండింగ్ కెపాసిటీ దట్ ఒక పర్సన్ 10 సంవత్సరాలు ఒక కంపెనీలో పనిచేస్తే ఆర్ ఒక ఫీల్డ్లో పనిచేస్తే హిజ్ మైండ్ విల్ డెఫినెట్లీ టేక్ టు నెక్స్ట్ లెవెల్. ఆ పీక్ లెవెల్కి వెళ్ళిపోయి వాడు ఫ్రస్ట్రేట్ అయిపోయి హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి దే హ్యావ్ టేకెన్ ఏ కెరియర్ బ్రేక్ అని దే విల్ అండర్స్టాండ్. మళ్ళీ ఇఫ్ ఐ వాంట్ టు గెట్ బ్యాక్ ఐ నీడ్ టు అప్డేట్ మై స్కిల్స్. ఎస్ఏపీ స్కిల్స్ నేను చేసింది, ఐ విల్ గో బ్యాక్. ఒకవేళ వర్స్ట్ కేస్ సినారియో ఏదన్నా అయితే దానికి ఎప్పటికీ ఆపర్చునిటీ ఉంది. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరు 4 రోజులు కనిపించకపోతే మీరు గాన్, మళ్ళీ మనం గుర్తుపట్టరు. ఎక్కడో చూసాను ఎందుకు. పేరేంటి అంటే అభి అండి, అప్పట్లో జబర్దస్త్ అని. సో ఆ భయం ఉంది. మా బాస్ మంచి ఆపర్చునిటీ ఇచ్చారు, అంటే నీకు జాబ్లో యూ క్యాన్ ఎర్న్ మోర్, యూ వాంట్ టు గో టు యుఎస్, విల్ ట్రై టు ఫిక్స్ యువర్ ప్లేస్ ఇన్ యుఎస్ ఒక కంపెనీకి అని చెప్పి అడిగారు. కానీ అటు వెళ్ళిపోతే నేను ఇండస్ట్రీకి దూరం అయిపోవాల్సి వస్తుంది. నా ప్యాషన్ ఇదంతా యాక్టింగ్ మీడియాలో ఉండాలనే కదా, సో అది దూరం అయిపోతానేమో అని చెప్పేసి ఐ సెడ్ నో. ఓకే, ఐ కెన్ ట్రై ఫర్ సమ్ టైమ్ హియర్. నేను చూస్తానండి, నాకు ఇటు సెటిల్ అయిపోతే నేను ఇటు ఉండిపోతాను. వర్స్ట్ కేస్ సినారియో నా కర్మ గాలి, అదే సినిమాలో బ్రహ్మానందం గారు అంటారు కదా, నీ జీవితం సంకనాగిపోయి ఏదన్నా అప్పుడు నా దగ్గరికి వస్తావురా అని. అట్లాంటి వర్స్ట్ కేస్ సినారియో ఉంటే అప్పుడు నేను ఐల్ కమ్ బ్యాక్. ఓకే, అండ్ జబర్దస్త్ అంటే బాహుబలి టైంలో జబర్దస్త్ని మీరు వదిలేస్తే మీ ప్లేస్ హైపర్ ఆదికి ఇచ్చేశారు.
నేను వదలలేదు. దానివల్ల మీ ఇద్దరికి క్లాషెస్ వచ్చాయి అని కూడా విన్నాను. నేను ఒక్క ఎపిసోడ్ కూడా జబర్దస్త్ వదలలేదు. అవునా? నేను ఈవెన్ బాహుబలి చేస్తున్నప్పుడు కూడా Okay. మేడం పర్మిషన్ తీసుకున్నాను మళ్ళీ మేడంకి. మ్యామ్ నేను త్రూఅవుట్ ఇక్కడే ఉంటాను ఫిలిం సిటీలో, నాకు జబర్దస్త్ ఒక్కరోజు వదిలేయండి మేడం అంటే షీ సెడ్ ఓకే. ఎందుకంటే షీ అండర్స్టాండ్స్ దట్. మేడంకి తెలుసు నేను వాళ్ళతో పాటు యూఎస్లో 6 షోస్కి యాంకరింగ్ చేశాను కిరవాణి గారి ట్రూప్కి. సో షీ నోస్ హౌ ఐఎమ్ యాజ్ ఎ పర్ఫార్మర్. జబర్దస్త్ అనేది నాకు బేసిక్, నా బేస్ అని తెలుసు తనకి. సో మ్యామ్ ఆ జబర్దస్త్ ఒక్కటి నన్ను వదిలేయండి అంటే షీ సెడ్ ఓకే, నీకు షూట్ ఉన్నప్పుడు వెళ్ళి రామ్మా అని చెప్పారు. సో నేను చేస్తూ వెళ్ళిపోయాను. ఆదికి సపరేట్గా వచ్చింది ఎందుకు అంటే ఆది పంచెస్కి, ఆది చేస్తున్న పర్ఫార్మెన్స్కి వాళ్ళకి ఒక టీమ్ లీడర్ అవసరం ఉండింది. అప్పుడు 5గురే ఉన్నారు, ఇంకొక టీమ్ లీడర్ కావాలి. ఎక్కడి నుంచో బయట నుంచి ఎందుకు, ఆల్రెడీ మన స్కిట్లలో చేస్తున్న వాళ్ళని తీసుకుంటే వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది అండ్ బయట నుంచి మనం ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదు, తెలిసిన వాళ్ళు అయితే హ్యాపీ అని చెప్పేసి ఆదిని అనుకున్నారు. ఆదిని అనుకున్నప్పుడు నాకు చెప్పారు, ఇట్లా అనుకుంటున్నామన్నా ఆదిని టీమ్ లీడర్ చేద్దాం అనుకుంటున్నారు, బట్ నువ్వు తీసుకొచ్చావు కదా నీ టీంకి ఇప్పుడు సపోర్టు తీసుకుంటే నీకు ప్రాబ్లం అవుతుందేమో అంటే నేను అన్న అట్లా ఒకరి గ్రోత్ని ఆపడానికి నేను ఎవరిని నేను అసలు ఐఎమ్ నో వన్ టు స్టాప్ సమ్వన్స్ గ్రోత్. సో మీరు తీసుకోండి, ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా చేయాల్సిందే కదా టీమ్ లీడరు. సో అదేదో ఇప్పుడే చేసేయండి, అతనికి ఒక మంచి కెరియర్ ఏర్పడుతుంది, నాకు కూడా ఐ క్యాన్ ఆల్సో. ఇప్పుడు ఆది మీదనే డిపెండ్ అయి ఉంటే నేను లైఫ్ లాంగ్ ఆది మీదనే డిపెండ్ కాలేను కదా. సో నాది నేను మళ్ళీ చూసుకోవాల్సింది ఎప్పటికైనా. అట్లా అని చెప్పేసి దెన్ ఐ సెడ్ మీరు తీసుకోండి, నేను ఐ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ మై ఓన్ స్క్రిప్ట్స్. కాకపోతే ఏంటంటే మధ్యలో అంటే నాకు బేస్ సపోర్ట్గా ఉండే అది, ఏదన్నా రిహార్సల్స్ కానీ ఏదన్నా డైలాగ్ డిస్కషన్స్ కానీ ఏదన్నా ఆది యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్. నేను ఒక లాస్ట్ ఏదైనా పాలిషింగ్ ఉన్నా ఫైనల్ ఫ్రేమ్ చేసుకున్నాను అంటే నేను చేసుకునేవాను. బట్ ఆది వెళ్ళిపోయిన తర్వాత ఐ హ్యాడ్ టు డూ ఎంటైర్లీ ఫ్రమ్ స్క్రాచ్, ఓకే, ఫ్రమ్ జీరో. సో అది కొంచెం నా మీద బర్డన్ పడింది, బట్ వీ హ్యావ్ కమ్ అప్, వీ కవర్డ్ ఇట్ నౌ. సో మా క్లాషెస్ అసలు లేవండి, నిజంగా చెప్తున్నాను. అసలు ఎందుకు అట్లాంటి పుకార్లు ఎందుకు వస్తాయి నాకు అర్థం కాదు. ఇప్పుడు అతను పాపులర్ అయ్యాడు, అతను పాపులర్ అయితే ఆదికి అభికి మధ్య ఏమిటి ఘర్షణ అని ఒక టైటిల్ బాగుంది. టైటిల్ వినడానికి ఎందుకు వస్తాయండి అసలు? వినడానికి బాగుంది కదా, వినడానికి బాగున్నాయని చెప్పేసి లేనిపోని పుకార్లు పుట్టిస్తారా? అసలు ఏంటంటే ఇప్పటికీ ఎక్కడ కలిసినా అభి అన్న అని మాట్లాడి దగ్గరకు వచ్చి మాట్లాడి ఏం చేస్తున్నావు, అది ఏం నడుస్తున్నాయి స్కిట్స్, ఎక్కడెక్కడ షోస్ జరుగుతున్నాయి, ఏం సినిమాలు చేస్తున్నావు, మేము హ్యాపీగా మాకు అంతకుముందు ఎలా ఉన్నామో అలాగే ఉన్నాం. మా మధ్యలో ఎలాంటి మనస్పర్ధలు లేవు, మేము హ్యాపీగా మాట్లాడుకుంటాము, డిస్కస్ చేసుకుంటాము. అన్న ఇది అన్న నేను అటు మొన్న సౌదీకి వెళ్ళొచ్చానన్నా, నెక్స్ట్ కువైట్ వెళ్తున్నా అన్న, గుడ్ బాగా చేయి, ఇంకా ఇది చూసుకో అది చూసుకో అది అని నేను చెప్తాను. అది వచ్చి నేను లేకపోయినప్పుడు మా టీం వాళ్ళతో కూడా మాట్లాడి ఏం చేస్తున్నారు నెక్స్ట్ స్కిట్, మీరు బాగా చేస్తేనే అభి అన్నకి మంచి పేరు వస్తుంది అని ఆది చెప్తా ఉంటాడు. సో అవన్నీ మంచిగానే ఉన్నాయి మా రిలేషన్స్, కానీ జనాలకు ఎందుకు ఎవరికి లేని క్యూరియాసిటీ, అదే అర్థం కాదు ఏంటో. అంతే మరి, జబర్దస్త్కి ఎందుకు రావాలి రేటింగ్? అంతే అంటారా? అయితే నెగిటివ్ అట్రాక్షన్ చెప్పారు కదా, కరెక్ట్. జబర్దస్త్ నెగిటివ్ అని కాదు, బికాస్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ మసాలా గొడవలని చెప్పి. అయినా అదేంటండి, అదేదో పెద్ద మెగాస్టార్స్ ఇద్దరి మధ్యలో గొడవ అయినట్టు మా ఇద్దరి మధ్యలో అంటారు కదా. కానీ ఏం నిజానికి చెప్పాలంటే అలాంటిది ఏం లేదు. ఓకే, అది స్టిల్ ద సేమ్ వే విత్ మీ అండ్ ఐఎమ్ ఆల్సో ఇన్ ద సేమ్ వే విత్ మీ. ఓకే, మీ 6 teams కదా మీ అందరివి, వాట్ ఎవర్ ద ప్లే మీరు చేసిన, మీ మధ్య కాంపిటీషన్స్ ఉంటాయా అలా? On the stage, yes. No, not apart from the stage. On stage, yes, as a team, వాళ్ళ టీం కంటే బాగా చేయాలి, అన్ని టీమ్స్ కంటే బాగా చేయాలి అని అది. ఎందుకంటే అది లేకపోతే మీరు స్టేజ్ మీద పర్ఫామ్ చేయలేరండి. వచ్చేసి ఏదో చెప్పేసి వెళ్ళిపోవడం అయిపోద్ది. అరే ఈ స్కిట్ కొట్టాలరా, ఈ అందరికంటే మన టీం బాగుండాలరా అనే ఒక కాంపిటీషన్ ఉంటే తప్ప వి కాంట్ డూ. రిజల్ట్స్ అనేది వచ్చింది లేకుంటే లేదు అనేది లైట్ తీసుకోవాలి తప్ప, చేసేంత వరకు మాత్రం పర్ఫెక్ట్ చేయాలండి. లేకపోతే ప్రతి ఒక్కరు లైట్ తీసుకుంటే జబర్దస్త్కి అంత రేటింగ్ ఎందుకు వస్తుందండి? సో ఆ కాంపిటీషన్ ఆన్ స్టేజ్ వరకే, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఎవ్రీవన్ ఈజ్ ఎ ఫ్రెండ్. ఓకే, సూపర్. అయితే జబర్దస్త్ అనేది ఆగిపోయింది అనుకోండి,
జబర్దస్త్ చేశారు, 10, 20, 30 చేస్తారు, అయిపోయింది జబర్దస్త్. సో మళ్ళీ అలాంటి స్టార్ ఇమేజ్ ఉండే ప్రాజెక్ట్స్ మీకు వస్తాయని అనుకుంటున్నారా? యూ స్టిల్ కాన్ఫిడెంట్ దట్ యూ గోయింగ్ టు రాకెట్? నేను చెప్పాను కదండి, నేను వెళ్ళి అడగడం కాదు, నాకు వచ్చిన దాన్ని నేను తీసుకుంటూ వెళ్ళిపోతా. సో ఆఫ్టర్ జబర్దస్త్ ఇఫ్ సమ్వన్ కమ్స్ అండ్ ఆస్క్స్ మీ, బాబు నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తామంటే ఐ విల్ గో అండ్ జాయిన్. సూపర్ యాటిట్యూడ్. ఎందుకంటే నేను నేర్చుకునే మిగతా వాటిలో నాకు నాలెడ్జ్ తెచ్చుకుంటున్నది కూడా, ఇప్పుడు బాహుబలి చేసిన దానికి ఇక్కడ క్రియేటివ్ హెడ్గా చేస్తున్న దానికి కూడా ఒక ఫ్రాంక్గా చెప్పాలంటే అండి, ఒక ఆర్టిస్ట్కి మహా అయితే 5 years టైం లైన్. ఆ డ్యూరేషన్ తర్వాత అంత పెద్ద అవకాశాలు రాకపోవచ్చు, తక్కువ మందికి అలాంటి అవకాశాలు వస్తాయి. గుడ్ దట్ దే ఆర్ గెటింగ్ ఇట్. బట్ అందరికీ అలాంటి అవకాశాలు రావు, ఎందుకంటే అంతకుముందు ఉన్న కాంపిటీషన్కి ఇప్పుడున్న కాంపిటీషన్ వేరు, చాలామంది ఆర్టిస్టులు వచ్చేసారు. సో ఒక 5 years తర్వాత మీరు అన్నట్టుగా జబర్దస్త్ ఒక 10 seasons అయిపోయి ఒకవేళ ఆపాల్సి వస్తే, ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్, బట్ ఒకవేళ అలా ఆగిపోవాల్సి వచ్చినా కూడా ఐ క్యాన్ ఫిట్ ఇన్ టు ఎనీ ఆఫ్ ద అదర్ రోల్స్. you're not going to stop it అనమాట. I am not going. I will die in the film industry. Super, very nice. And ఇప్పుడు రీసెంట్గా మీ స్కెచ్ చూసా, రోబో లేడీ రోబో, సూపర్ పర్ఫార్మెన్స్, చాలా బాగుంది పర్ఫార్మెన్స్ మాత్రం. బట్ ఏంటి ఆడవాళ్ళ మీద పడతారు మీరు అందరు కలిసి? ఆడవాళ్ళ మీద జోక్స్ వేస్తేనే ఆడవాళ్ళు చూస్తారండి. అంటే ఇంట్లో కూర్చొని చూస్తున్నప్పుడు ఇప్పుడు మీరు ఆ పాయింట్ అడిగారు కదా, మేము అబ్బాయిల మీద జోక్ వేస్తే మీరు ఆ పాయింట్ అడిగేవాళ్ళ? ఎందుకు ఎవరు? మీరు ఒక్క జోక్ చెప్పండి, అబ్బాయిల మీద వేసిన జోక్ ఒక్కటి చెప్పండి, గుర్తుండదు మీకు? లేదు, అబ్బాయిల మీద వేసిన జోక్స్ కూడా ఉంటాయి, కానీ ఏంటంటే మేము ఎందుకు అంటే మాకు ఇచ్చిన థీమ్ ఏంటంటే లేడీ గెటప్ అని థీమ్ ఇచ్చారు. ప్రతిసారి లేడీ గెటప్ అనగానే ఒక ముసలావిడ క్యారెక్టరో లేకపోతే ఒక గయ్యాలి క్యారెక్టరో ఇవే చేస్తున్నాం కదా, ఈసారి ఏదైనా డిఫరెంట్గా చేద్దామని కొంచెం ఆలోచించి మా ఫ్రెండ్స్ అంతా కూర్చొని మేము ఆలోచిస్తే లేడీ రోబో అని మాకు ఒక ఐడియా ఇచ్చారు. సో లేడీ రోబో అంటే ఇది అవును ఇప్పటిదాకా ఎవరు చేయలేదు కదా. మాకేంటంటే మీకు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పా. స్టార్టింగ్లో మేబీ మేము కొన్ని బూత్ జోకులు వేసినా డబుల్ మీనింగ్ వేసినా లేటర్ ఆన్ వి చేంజ్. నౌ వీఆర్ ట్రయింగ్ టు డూ సమ్ ఇన్నోవేటివ్ థింగ్స్. అది స్కిట్ హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా వి డోంట్ నో, బట్ వీఆర్ ట్రయింగ్ టు గివ్ ఇన్నోవేటివ్ థింగ్స్. ఒక డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది కదా, లేడీ రోబో ఎవరు చేయలేదు, అది మనం చేద్దాం. మేము ఎప్పుడు చేసినా ఇప్పుడు తమిళ్ స్కిట్ డబ్బింగ్ ఒకటి చేసాం, హిందీ డబ్బింగ్ స్కిట్ ఒకటి చేసాం, అలాగే గాలిబాబా అని చెప్పేసి గాల్లో ఒక స్వామి నిలబడతాడు, గాల్లో కూర్చుంటే తేలుతూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అవన్నీ టెక్నికల్గా డిఫరెంట్గా ఉండాలి. మొన్న 200th ఎపిసోడ్ కూడా నాగబాబు గారు చెప్పారు, టెక్నికల్ స్కిట్స్ చేయాలంటే నువ్వే అవి అని చెప్పేసి. ఎందుకంటే ఒక విజువల్గా ఒక సీన్ జరుగుతూ ఉంటే అందులో ఫేస్ మాఫ్ చేసి జబర్దస్త్లో ఉన్న వాళ్ళని ఇంక్లూడ్ చేసాం దాంట్లో. సో అవన్నీ టెక్నికల్గా ఇట్ గివ్స్ హ్యాపీనెస్, ఓకే కొంచెం క్రియేటివ్గా ఏదో చేసామని చెప్పి. సో అలా ప్రతిసారి వీఆర్ ట్రయింగ్ టు గివ్ ఇన్నోవేటివ్ థింగ్స్. దాంట్లో మరి ఒక్కటే క్రియేటివ్ అది ఒకటే ఇన్నోవేటివ్ థింగ్ ఉంటే కాదు కదా, అందులో పంచెస్ ఉండాలి, జోక్స్ ఉండాలి. ఆ జోక్స్ వేస్తున్నప్పుడు లేడీస్ మీద వేస్తేనే లేడీస్ ఎక్కువగా కనెక్ట్ అవుతారు. లేడీస్ మీద జోక్లు వేస్తే లేడీస్ చూస్తారని లేడీస్నే బ్లేమ్ చేస్తున్నా. అవి ఏదా టైటిల్? ఇది టైటిల్ అది. కానీ మీరు చూసినట్టయితే మళ్ళీ లాస్ట్ పంచ్ మీరు అందులో అబ్జర్వ్ చేస్తే లేడీ వచ్చేసి రోబోని పీకేసి చిప్ తీసేసి చెప్పి వెళ్ళిపోతుంది లోపలికి, నీతో చాలా పనులు ఉన్నాయి, చిప్పు నా దగ్గర ఉంటుందని చెప్పేసి. సో ఆడపిల్ల అయినా రోకలి బండి అయినా రోబోగా మారితే లేడీగా ఆడపిల్లగా మారితే దెబ్బలంతా అబ్బాయిలకే అని చెప్పేసి అది వేసాం. కాబట్టి పిల్లల దగ్గర జాగ్రత్తగా ఉండాలని ఒక మెసేజ్. సో పర్లేదు చూసారా, మా ఆడవాళ్ళని ఎంత బ్లేమ్ చేసినా మేమే చూస్తున్నాం, కాపాడుతున్నాం. మీరేనండి, మీరు చూస్తున్నారు కాబట్టే మాకు ఈ మాత్రం రేటింగ్స్ ఉన్నాయి. నిజంగా చెప్తున్నా, మాకు ఎవరన్నా లేడీస్ వచ్చి మా దగ్గరకు వచ్చి జబర్దస్త్ చూస్తామండి అభి గారు అని చెప్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుద్దు. కానీ మీరు ఇలా ఆడవాళ్ళ మీద జోకులు వేస్తారండి అంటే, తప్పదమ్మా మీ మీద జోకులు వేస్తేనే కదా మాకు అక్కడ పంచులు పడేది, మాకు కొంచెం ఫన్ క్రియేట్ అయ్యేది. జాలి హృదయం అండి మాది. డెఫినెట్గా అండి, లేడీస్ ఆర్ యునో గాడెసెస్. అమ్మయ్యా, చలో ఓకే, ఇది అయ్యాం టైటిల్లో. అదా మంచి వేయరు మీరు, నాకు తెలుసు. అది ఆడవాళ్ళ గురించి ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు. ఇది బాగుంది. ఓకే, సో మీకు ఫీమేల్ ఫాలోయింగ్స్ ఎలా ఉన్నాయి? అమ్మాయిలు వచ్చి ప్రపోజ్ చేయడాలు కాదు కానీ మంచి రెస్పాన్స్ ఉంటుంది లేడీస్. అంటే కలిసిన వాళ్ళు కూడా భయ్యా మా వైఫ్ మీ ఫ్యాన్ అండి అని చెప్తారు. నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది,
అరే ఇతను వచ్చి ఇలా చెప్తున్నాడు ఏంటి డైరెక్ట్గా, మా ఆవిడకి మీరంటే బాగా ఇష్టం అండి అని చెప్తా ఉంటారు కొంతమంది. కొంచెం ఇబ్బందిగా అనిపించినా ఓకే, అభిమానం. అవును అభిమానం. అమ్మాయిలు ఎవరు చెప్పలేదా? సరే వాళ్ళ వైఫ్లో ఓకే చెప్తారు, అమ్మాయిలు కూడా చెప్తారు. ప్రపోజల్స్ ఏమి రాలేదు మీకు? ప్రపోజల్స్ అంటూ కాదు కానీ వచ్చి చెప్తారు, మీరు బాగా చేస్తారండి, మీరు కండలు మండేలా అండి అది అని చెప్తా ఉంటారు. మీ డాన్స్ బాగా చేస్తూ ఉంటారండి అంటే దే అబ్జర్వ్ ఎవ్రీథింగ్. మీరు కొరియోగ్రఫీ కూడా చేశారు కదా? డాన్స్ కొరియోగ్రఫీ ప్రాపర్గా చేయలేదు, బట్ డాన్స్ షోస్ చేశాను. ఓకే, నాట్ యాజ్ అ కొరియోగ్రాఫర్. స్టేజ్ కొరియోగ్రఫీ నేను అప్పుడు ఇండస్ట్రీలో రాకముందు అప్పుడు చేసుకున్నాను స్టేజ్ కొరియోగ్రఫీ, బట్ స్క్రీన్కి ఎవరికి చేయలేదు కొరియోగ్రఫీ. ఓకే, సూపర్. అయితే మీకు ఐ లవ్ యూ లో చెప్పలేదు? అయితే ఐ లవ్ యూలా చెప్పలేదు. మీకు ఎవరు అంటే క్రష్ లేదు ఇప్పటి వరకు లైఫ్లో? చిన్నప్పటి నుంచి అంటే బొచ్చడు ఉంటాయి. ఫేస్ చూసి ఎవరైనా నమ్ముతారా అండి? ఎవరికి క్రష్ లేదు అంటే అసలే మంచి విలన్ ఫేస్ మనది. క్రష్లు గిష్లు అవన్నీ ఉండే చిన్నప్పుడు, బట్ నౌ ఎప్పుడు మీరు అవన్నీ లవ్ లెటర్ రాసి ఇవ్వడం ఎందుకండి? ఇప్పుడు అన్ని ఎప్పుడు చిన్నప్పుడు అయిపోయినాయి. స్వీట్ మెమరీస్ అన్నమాట. స్వీట్ మెమరీస్ కానీ ఇప్పుడు వాళ్ళ కొంపలు కూలిపోతాయి ఎక్కడ మనం చెప్తే. గ్రేట్ గా ఫీల్ అవుతారు, అబ్బి నన్ను లైక్ చేశాడా ఆ రోజుల్లోనే, ఆడు నీకు లవ్ లెటర్ రాసాడు కదా అప్పుడు అని చెప్పి వాళ్ళ హస్బెండ్ కొడతాడు. ఎందుకు వచ్చింది కర్మ అది. ఓకే, అయితే చాలా ఉన్నాయన్నమాట స్టోరీస్. చిన్నప్పుడు బాగా ఆకతాయి మనం. చెప్పాం కదా ఇంట్లోంచి 6th క్లాస్లో జంప్ అల్లరి చిల్లరిగా తిరిగేవాడిని. కాకపోతే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఐ రియలైజ్ చదువుకుంటేనే దేనికైనా వాల్యూ, ఒక మనిషికి వాల్యూ అని చెప్పేది. అప్పటి నుంచి ఐ కాన్సన్ట్రేటెడ్. అందుకనే డిగ్రీ తర్వాత పీజీలో అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ నా సబ్జెక్ట్, మంచి టఫ్ సబ్జెక్ట్ తీసుకొని ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి అట్లా సెటిల్ అయిపోయింది. ఇన్నేళ్ళ మీ కెరియర్లో ఎందుకురా బాబు ఇండస్ట్రీకి వచ్చాను, అనవసరంగా వచ్చాను అని ఎప్పుడు ఫీల్ అవ్వలేదా? అలా అనుకోలేదు, బట్ ఎన్ని రోజులు ఇంకా కష్టపడితే నాకు సక్సెస్ వస్తుంది అని అట్లా చాలా రోజులు బాధపడ్డా, చాలాసార్లు బాధపడ్డా. అంటే ఆల్మోస్ట్ లైక్ 14 years ఈశ్వర్ రిలీజ్ అయ్యి. ఈశ్వర్ నుంచి చూస్తున్నాము, చేస్తూ వస్తున్నాం. మధ్యలో తర్వాత జస్ట్ 3-4 years బ్యాక్ వచ్చిన వాళ్ళు మంచి పొజిషన్స్కి వెళ్ళిపోతున్నారు. మనకి ఎందుకు రావట్లేదు? మనం వర్క్ హార్డ్ చేయట్లేదా? కష్టపడుతున్నామే. నేను ఐ కెన్ గివ్ 24 hours ఉంటే 24 hours నేను షూట్లో ఉండగలను. అంత ప్యాషన్ నాకు సినిమా అంటే, టీవీ అంటే. అంత కష్టపడుతున్నాం, అంత డెడికేషన్తో చేస్తున్నాం, ఎందుకు రావట్లేదు? లక్ ఫ్యాక్టరా? లక్ లేదేమో మనకి. సరే లేకపోతే దేవుడికి ఎప్పటికైనా చిరాకు రాదా? పోన్లేరా వీడు ఇన్ని రోజులు కష్టపడుతున్నాడు, పోనీ ఒకసారి ఇద్దామని ఎప్పటికైనా ఇస్తారు కదా, దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే, వెరీ నైస్ యాటిట్యూడ్. జబర్దస్త్ కంటే ముందు యాంకరింగ్ కదా మీరు చేసింది? యాంకర్తో జబర్దస్త్ ఎలా వచ్చింది మరి అవకాశం? నేను యాంకరింగ్ చేసింది మల్లెమాల వాళ్ళకే, ఏది అదుర్స్ 2. ఓకే. దాని తర్వాత రంగం ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు అక్కడ నేను ఆడియన్స్ గ్యాలరీలో కూర్చొని, అంటే పార్టిసిపెంట్స్ అందరికీ గ్యాలరీ ఉండేది, అక్కడ నేను పంచులు వేసేవాడిని అందరి మీద. పార్టిసిపెంట్స్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత సో అక్కడ కామెడీగా అంత చేసేది, నాకు మంచి పేరు వచ్చింది అక్కడ. సో నేను అంతకుముందు యాంకరింగ్ చేసింది, ఇక్కడ చేసిన కామెడీకి వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది. సో పిలిచి జబర్దస్త్లో మిమ్మల్ని అనుకుంటున్నాము, బట్ 3 skits చేసి చూపెట్టండి, ఇఫ్ యూ కెన్ డూ ఇట్ విల్ టేక్ యూ అన్నారు. అప్పటికే ఆడిషన్సే మళ్ళీ. సో 3 skits చేసి చూపించిన తర్వాత ఓకే అనిపించిన తర్వాతనే తీసుకున్నారు. అప్పుడు మీరు సోలోగా చేశారా? యూ హ్యావ్ యువర్ ఐ హ్యాడ్ సమ్ సూడో టీమ్, ఊరికే 2-3 తీసుకొని చేశాను. ఓకే, సో అలా సెలెక్ట్ అయింది అనమాట. మీరే రాసుకుంటారా మీ స్క్రిప్ట్స్ అన్ని? యూ రైట్ బై యువర్ ఓన్ వాట్ ఎవర్ యూ డు? సమ్ టైమ్స్ మేము రాసుకుంటాం, సమ్ టైమ్స్ ఎవరన్నా రాసిస్తే దాన్ని డెవలప్ చేస్తాము. ఒక్కొక్కసారి ఫుల్ స్కిట్ ఇస్తారు ఎవరో ఒకరు. సో వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళని క్యారెక్టర్గానో లేకపోతే వాళ్ళకి కొంచెం అమౌంట్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పడము అట్లా. ఇప్పుడు కూడా చాలా మంది ఇంట్రెస్టెడ్గా ఉంటారు కదా, మేము ఉంది, మాకు టాలెంట్ ఉంది, ఈవెన్ వీ వాంట్ టు స్టెప్ ఇన్. ఐ థింక్ హైపర్ అది కూడా అలా వచ్చిన అబ్బాయి అనుకుంటా, అవుట్ సైడర్. నాకు ఫేస్బుక్లో ఒక యూట్యూబ్లో మేము స్పూఫ్ చేసామన్నా చూడండి అని మెసేజ్ పెడితే లింక్ పెట్టాడు. ఆ లింక్ చూసిన తర్వాత గుడ్ వన్, విల్ మీట్ సమ్ టైమ్ అని చెప్పి మెసేజ్ పెట్టాను. దెన్ అక్కడ అలా కలిసామన్నట్టు. దెన్ హీ కేమ్ అండ్ మెట్ మీ. తర్వాత మెల్లమెల్లగా వచ్చి కూర్చొని మేము ఎలా ప్రాక్టీస్ చేసుకుంటున్నాం, ఎలా పంచులు రెడీ చేసుకుంటున్నాం అన్నీ చూసి దెన్ హీ స్టార్టెడ్ కంట్రిబ్యూటింగ్ ఫ్రమ్ హిస్ సైడ్.
సో అలా 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 కొంచెం కొంచెం మెల్లిగా ఒక్కొక్క స్టెప్. సరే నేను ఇంకేమైనా పంచులు రాసుకొని తీసుకొని రా, అది ఇది స్కిట్, మేము ఇదంతా అనుకున్నాం, నీకేమైనా తోస్తే నువ్వు తీసుకురా అని చెప్పేసి అతను అలా ఇన్పుట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అలా వచ్చిన తర్వాత కొంచెం హీ స్టార్టెడ్ డెవలపింగ్ స్కిట్స్. సో అట్లా. సో ఇప్పటికీ చాలామంది ఇంట్రెస్టెడ్ వాళ్ళు పంపిస్తూ ఉంటారు, మెసేజ్లు పెడతా ఉంటారు. అండ్ ఐఎమ్ ఆల్సో కండక్టింగ్ ఆడిషన్స్. అంటే మా వాళ్ళు చాలా మంది కుతూహలంగా ఉన్న వాళ్ళు ఉంటారు, నాకు ఎంతమంది మెయిల్స్ పెడుతుంటే ఎంతమంది మెసేజ్లు చేస్తుంటారు. సో మీ అడ్రస్లు ఏంటో చెప్తే, దేనికి పంపాలో చెప్తే. లెట్ దెమ్ ఫాలో మీ ఆన్ అదిరాబి ఫేస్బుక్ పేజ్. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దాట్ నేను ఒక డిసెంబర్లో వాట్సాప్ నంబర్ ఇచ్చి అందరినీ వీడియోస్ పంపించమని చెప్పాను. అందులోంచి 97 మెంబర్స్ని మేము షార్ట్ లిస్ట్ చేసాము. ఆ షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకి మళ్ళీ ఫర్దర్ ఆడిషన్స్ పెట్టి, అంటే లైవ్గా స్టేజ్ దగ్గర మేము పర్ఫార్మెన్స్ చూసి దాంట్లోంచి కొందరికి, అంటే ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్, ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అబ్బాయి ఇతను నాకు ప్లస్ అవుతాడు అనుకుంటే ఐ విల్ కంటిన్యూ విత్ మై టీమ్. అదర్వైజ్ అట్లీస్ట్ ఒక స్కిట్లోనన్నా వాళ్ళని చూపెట్టాలని. ఎందుకంటే ఈరోజు నేను అభి అనేవాడు ఈ ప్లేస్లో ఉన్నాడంటే డెఫినెట్గా రీజన్ ఆడియన్స్. సో ఆడియన్స్, శ్రీమంతుడి సినిమాలో ఉంది కదా, ఊరు నీ కోసం ఇంత చేసింది, నువ్వు ఊరి కోసం ఏం చేసావని. సో అట్లా మనకు ఎంత క్రేజ్ తీసుకొచ్చిన ఆడియన్స్కి నా సైడ్ నుంచి ఏదైనా చేయాలి, అట్లీస్ట్ వాళ్ళ టాలెంట్ బాగుంటే ఇంకొక టీం వాళ్ళు ఎవరైనా పిలుస్తారేమో. మేబీ నాకు రిక్వైర్మెంట్ ఉన్నా లేకుండా ఒక స్కిట్లో నేను చూపిస్తే, అరే తన పర్ఫార్మెన్స్ బాగుందని వేరే టీంలో వాళ్ళకి చూపెట్టవచ్చు, లేదంటే అతనే చూపించుకొని వేరే ఇంకెక్కడికైనా వెళ్ళి ఆపర్చునిటీ తీసుకోవచ్చు కదా ఆ పర్ఫార్మెన్స్. అట్లా నేను ఒక 5 నుంచి 10 మందికి ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్కరికి ఛాన్స్ ఇద్దామని ప్లాన్ చేస్తున్నాను. వెరీ నైస్. అండ్ హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరోయిన్? ఇప్పుడు ఎవరు లేరండి. అప్పట్లో సుహాసిని గారు, సుహాసిని, అనుష్క. అందరు అనుష్కనే చెప్తారేంటి? ఎందుకంటే నేను మొన్న బాహుబలిలో చేశాం కదా, ఐ సా హర్ పర్సనల్లీ. సో షీఈస్ వెరీ స్వీట్ లేడీ. ఎంత బాగా మాట్లాడతారు. ఈ ప్రభాస్ గారు అండ్ అనుష్క బోత్ యూస్ టు మేక్ ప్రాంక్స్ ఆన్ మీ. నన్ను ఆడుకున్నారు కదా ఆ సాగరంగా. అవునా? ఎలా ఆడుకున్నారు? ఇంకా ప్రభాస్ గారు ఉన్న తర్వాత నేనేం మాట్లాడతా, ఆయన నన్ను ఆ డ్రెస్ ఏంటి, ఆ క్యాప్ ఏంటి అని చెప్పి పట్టుకుని, భయ్యా ప్లీజ్ భయ్ వదిలేయండి అంటే, కాదు ఇట్రా నువ్వు అని చెప్పేసి పిలుస్తూ ఉండే. అనుష్క గారిని కూర్చోబెట్టుకొని కామెడీ చేసేది. నేనేం మాట్లాడాలని అర్థం కాదు. ఫన్. నువ్వు ఇంకా ఆర్టిస్ట్గానే బిహేవ్ చేస్తున్నావు ఇక్కడ కూడా, నువ్వు ఒక అసిస్టెంట్ డైరెక్టర్, అది మర్చిపోకు అనేవాడు. భయ్యా లేదు భయ్యా ఎండ ఎక్కువ ఉంది అని క్యాప్ పెట్టుకున్నా అంట, పోజులు చూస్తున్నా అని చెప్పి బాగా ఉండేది. ఫన్. హీఈస్ వెరీ జోవియల్ పర్సన్. ఓకే. Very nice. And if you want to change something in you, ఏం మార్చుకుంటారు మీరు? ఎంత మీ హైట్ ఎంత? నాది 5'6" అనుకుంటా. బట్ ఐ వాంట్ టు, ఒకవేళ నేను హైట్ ఎక్కువ ఉంటే ప్రభాస్ ని చూసి జెల్సీగా ఫీల్ అయిన అభి టైటిలా దేవుడా. అంతే కదా, ప్రభాస్ చూసిన తర్వాత కదా హైట్ ఉంటే బాగుండదు అనిపించింది. చెప్పనా, ప్రభాస్ గారిని చూస్తే ఎవరికైనా జెల్సీ ఫీల్ అవుద్దండి. ఎందుకంటే ఆ హైట్, ఆ పర్సనాలిటీ, అందం, నేను ప్రభాస్ గారిలా ఉంటే ఎంత బాగుండేదిరా, ఈ క్రేజ్ అంతా మనకు వచ్చేది కదా అనిపిస్తూ ఉంటుంది. అనుష్క హైట్ కూడా మ్యాచ్ అయిపోద్ది. హ్యాపీగా. అండ్ ఈజ్ సచ్ ఎ లవ్లీ పర్సన్ ప్రభాస్ గారు. మేమంతా రాత్రికి షూటింగ్ అయిపోయిన తర్వాత నైట్ వాలీబాల్ ఆడేది అన్నట్టు. సో దే యూస్ టు కాల్ మీ సుల్తాన్. సుల్తాన్లో నేను వాలీబాల్ ఆడుతున్నప్పుడు ఇట్లా కొడితే సల్మాన్ ఖాన్ సుల్తాన్ సినిమాలో ఇట్లా రివర్స్ కొట్టి పడేసినట్టు అట్లా కొట్టేసేవాడిని, నేను జంపులు చేసి కొట్టేవాడిని. నన్ను సుల్తాన్ అని పిలిచేవారు నన్ను. సూపర్ ఎక్స్పీరియన్స్. రాజమౌళి గారు, నేను, కార్తికేయ వాళ్ళందరం కలిసి ఆడేవాళ్ళం మ్యాచ్. ప్రభాస్ గారు అక్కడ ఉండేవాళ్ళు. హైట్ కాకుండా, అంటే పర్సనాలిటీ వైజ్ కాకుండా, ఇఫ్ ఐ హ్యావ్ టు చేంజ్ సంథింగ్ ఇన్సైడ్ ఆఫ్ మీ, దెన్ మేబీ ఐ షుడ్ హ్యావ్ బీన్ అవుట్ స్పోకెన్. ఎక్కువగా జనాల్లోకి వెళ్ళి కలిసి ఆపర్చునిటీస్ అడిగి ఉంటే ఇంకా వేరేలా ఉండేదేమో. ఏమో అంటే తెలుసు కదా, వాళ్ళు నన్ను చూస్తున్నారు కదా టీవీలో, తెలిసినప్పుడు వాళ్ళు పిలుస్తారు కదా, వాళ్ళకి నిజంగా రిక్వైర్మెంట్ ఉంటే పిలుస్తారు కదా అని చెప్పి ఐ స్టాప్ మై సెల్ఫ్. ఎక్కువగా వెళ్ళి అడగలేను నేను. మీ లైఫ్ జర్నీలో ఎంతవరకు మన ఇండస్ట్రీ కెరియర్లో పాలిటిక్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? పాలిటిక్స్ అంటే ఐ డోంట్ సీ అండి. ఏమో నాకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో అయితే తెలియదు నాకు. బట్ ఐఎమ్ వెరీ ఫార్, నాకు చాలా దూరం పాలిటిక్స్ పెట్టుకోను. నా పని నేను చేసుకొని వచ్చేస్తాను. అక్కడ ఎవరైనా వేరే వాళ్ళు మన గురించి ఏమైనా మాట్లాడుకున్నారా,
ఏదైనా పాలిటిక్స్ జరిగినాయా అంటే ఐ డోంట్ నో అబౌట్ ఇట్. బట్ నా అంతవరకు నేను వెళ్ళి పని చేసుకొని వచ్చేస్తాను. ఇది మళ్ళీ అవన్నీ పెట్టుకుంటే మైండ్ పాడైపోద్దండి. సీరియస్లీ అన్నీ పెట్టుకొని అలా చేయాలి ఇలా చేయాలి వాడి మీద పాలిటిక్స్ చేయాలి ఇలా మైండ్ పాడైపోద్ది. ఐ వాంట్ కీప్ ఇట్ ఫ్రెష్. అండ్ బేసిక్గా మీది కామెడీ ఫేస్ కాదు, యువర్ సీరియస్ ఫేస్, నార్మల్ ఫేస్. నన్ను చూడగానే బట్ మీరు కామెడీ చేసి నవ్వుతారు. నేను ట్రై చేస్తున్నాను నవ్వించడానికి. కామెడీ ఫేస్ కాదు. ప్లస్ నన్ను చూడగానే ఎక్కడ పార్టీలకు వెళ్ళినప్పుడు భయ్యా మీకేం కావాలి అంటే ఐ డోంట్ డ్రింక్ అంటే అబ్బా ఇగో సేమ్ రియాక్షన్ మీరు తాగరా? లేదు భయ్యా అబ్బా కథలు పడుతున్నారు తర్వాత ఎవరు చూడట్లేదు తాగండి అంటారు. నాకు అలవాట్లేదు ముర్రో, నాకు ఇప్పటిదాకా తాగలేదు అని చెప్తాను. అదేంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. ఫేస్ అలా ఉంది, చూడగానే ఇప్పుడు పెద్ద మాస్ పొగరుబోతు అని అనుకుంటారు. కాకపోతే కర్మగాలి అదేం లేదు, నాకు అలవాట్లేదు ఒకటి. ప్లస్ నేనేంటంటే నాతో ఎవరైనా స్టార్ట్ చేస్తే మాట్లాడడం నేను స్టార్ట్ చేస్తాను, ఇంకా నేను వదలను మాట్లాడడం. కానీ ఎవరైనా మాట్లాడకపోతే అంటే వాట్ ఐ ఫీల్ ఈస్ నేను వెళ్ళి మాట్లాడిస్తే వాళ్ళకు ఇష్టం లేకపోతే బాగుండదేమో, ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి నేను ఆగిపోతాను. ఎవరైనా వచ్చి మీరు భయ్యా థ్యాంక్ యూ, నేను అక్కడ స్టార్ట్ చేస్తాను అంతే. యువర్ బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీయా? సుమిత్ ఒకడు, సుమిత్ బాగా క్లోజ్గా ఉంటాడు. మిగతా వాళ్ళంతా ఫ్రెండ్స్, ప్రభాకర్ అన్న కానీ లేకపోతే అనిల్ కానీ సతీష్ కానీ. సతీష్ ఆల్సో ఏ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సో అందరితో టీవీలో అయితే అందరితో బాగుంటాను, ఫనీ మావాడు అంతే. ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను అప్పుడు ఈశ్వర్ చేసినప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు ఇప్పుడు లేరు. ఆల్మోస్ట్ ఎవ్రీవన్ వెంట్ ఐ థింక్. సో ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్దగా ఫ్రెండ్స్ ఎవరు లేరు. బట్ టీవీలో ఉన్నంత వరకు అయితే సుమిత్, సతీష్, అనిల్, ఇంద్ర, మిగతా వాళ్ళందరితో నేను హ్యాపీగా ఉంటాను, ఫ్రెండ్లీగా ఉంటాను. ఓకే, ఫ్యూచర్లో అభిని మేము ఎలా చూడాలి, ఎలా చూడబోతున్నాం? ఒక ఆర్టిస్ట్గా చూడబోతున్నావా, ఒక డైరెక్టర్ గానా, ఒక యాంకర్ గానా, ఇంకేదైనా కొత్తగా వస్తుందా మళ్ళీ? యాజ్ ఆఫ్ నో నథింగ్ ప్లాన్డ్. ఐఎమ్ స్టిల్ కంటిన్యూయింగ్ విత్ జబర్దస్త్ కాబట్టి యాజ్ అ పర్ఫార్మర్గా యూ విల్ డెఫినెట్లీ సీ మీ. బట్ ఇఫ్ సంథింగ్ కమ్స్ అప్ ఐ విల్ వాక్ విత్ ద డెస్టినీ. నన్ను విధి ఎటు తీసుకెళ్తే అటు వెళ్తా. అంటే ఇఫ్ ఇట్ గివ్స్ మీ అన్ ఆపర్చునిటీ టు డైరెక్ట్ ఎ మూవీ ఐ విల్ డూ ఇట్. ఇఫ్ ఇట్ గివ్స్ మీ అ ఛాన్స్ టు host a show I will do anchoring or any movie I like. సో అట్లా I am open to do anything. ఏది ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేస్తూ ఉంటా అంతే. ఓకే, మీరు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నవీన. స్పెండింగ్ లాట్స్ ఆఫ్ టైం. థ్యాంక్ యూ సో మచ్. సో దట్ ఈస్ టుడేస్ హ్యాంగ్ అవుట్ విత్ అభి. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. మీకు అందరికీ నచ్చితే తప్పకుండా చేయండి. ఎస్, సబ్స్క్రైబ్, తర్వాత కమెంట్ కూడా చేయండి. మీకు అభిని ఇంకేమైనా అడగాలనిపిస్తే కూడా కమెంట్ చేయండి, దానికి కూడా రిప్లై పంపిస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ ఉంటుంది కదా, దాన్ని కూడా ప్రెస్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ని మీ మొబైల్లో అప్డేట్స్ వచ్చేస్తాయి. సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్. బై. హలో, నేను మీ అదిరే అభి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నవీనా ద అల్టిమేట్ ఛానల్.